ఎమ్మెల్సీ ఓటమిపై మంత్రులదే బాధ్యత. ఇక చూడు, అయిపోయిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఏం చెప్పు? అయిపోయిన తర్వాత స్టేట్మెంట్ ఇది. ఎమ్మెల్సీ ఓటమిపై మంత్రులదే బాధ్యత, సీఎంకు ఉన్న చొరవ, మినిస్టర్లకు లేదని విమర్శలు, ఓటమిపై కాంగ్రెస్ అధిష్టానం అసహనం, 7 మంత్రుల పనితీరుపై రిపోర్టు ఇవ్వాలని ఆదేశం. నేను స్టార్టింగ్లే మనం మాట్లాడుకున్నాం. 2 ముఖ్యమంత్రులు పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో. సగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ 5 మంది మంత్రులు ఒక ముఖ్యమంత్రి. 5 మంది మంత్రులు ఒక ముఖ్యమంత్రి. 2 ముఖ్యమంత్రులు పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో. సగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సగం 5 మంది మినిస్టర్లు. బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఎవరు మన ఆయన శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వీళ్ళంతా ఒక ముఖ్యమంత్రి. ఆయన ఒక ముఖ్యమంత్రి. వాళ్ళకే శృతి లేదు, వాళ్ళకే ఒక రాగం లేదు, వాళ్ళే ఒక పద్ధతి ప్రకారం పోతలే. ఇక ప్రజలను ఎట్లా ఉద్ధరిస్తారని నాకు అర్థం కాదు. సగం సీఎం ఏమో రేవంత్ రెడ్డి, సగం సీఎం రేవంత్ రెడ్డి. ఇది 100% నిజం. రేవంత్ రెడ్డి సగం సీఎం, మిగతా మంత్రులు సగం సీఎం. ఇది నమ్ముండ్రి మీరు దయచేసి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఆలోచిస్తే తెలుస్తుంది. ఇది అదే స్టేట్మెంట్ స్టార్టింగ్లో చెప్పినాం మనం. ఎమ్మెల్సీ ఓటమిపై మంత్రులదే బాధ్యత జరుగుతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మంత్రులే బాధ్యత వహించాలని పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. మొత్తం 7 మంత్రులు ఎన్నికల్లో ఇన్ఛార్జీలుగా వ్యవహరించారు, అయినా అభ్యర్థులు ఓడిపోయారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం అసహనం వ్యక్తం చేసింది. ఆయా జిల్లాల్లో పార్టీ అభ్యర్థికి పోలైన ఓట్లను బట్టి మంత్రుల పనితీరుపై రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్టు సమాచారం. అయితే ఆ అభ్యర్థి తీరే ఓటమికి కారణమని మెజార్టీ మంత్రులు ఆరోపిస్తున్నట్లు తెలుస్తున్నది. మరి ఎవడు అభ్యర్థిని పెట్టమన్నాడు? అభ్యర్థిని నరేందర్ రెడ్డిని ఎవరు పెట్టమన్నారు? ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఎవరు పెట్టమన్నారు? మీరే కదా పెట్టింది.